హాయ్ ఫ్రెండ్స్ అందరికీను ఇంకా పని అయితే లేదులేండి రేషం లేదు అని రజా ఇచ్చినారు మాకైతే ఇంకా పిల్లలకైతే మ్యాగీ చేసిస్తాను నన్ను నాష్టాకి ఇంకా స్కూల్కి టైం అవుతుంది అందుకనిసే ఇంకా సరుకులు అయితే రాత్రి తీసుకొస్తే అన్నీ సర్దుకోవాలా ఇప్పుడు మ్యాగీ అయితే చేసినాను ఇంకా చట్నీ అయితే చేస్తే ఇంకా చార పప్పు అయితే ఉంది కొంచెం నేను అద్దే దోశలు అయితే వేసుకుంటాము నాకే మా టైంకి ఇంకా రాఘవేంద్ర వాళ్ళకైతే మ్యాగీ చేస్తాను నేను ఉడుకుతా ఉంది పని అయితే లేదులేండి ఈరోజు నా కొడుకు ఏమో చేస్తున్నాడు ఇంకా మిక్సీ తీసేయమ్మా ఇంకా ఇప్పుడే లేచింది ఇంకా చేస్తాను నేను మా ఇంటైన ఏం చేస్తున్నాడో చూపిస్తాను ఏం చేస్తున్నావు డార్లింగ్ ఎలా నీ భార్య కడగలేదా నేను కడుగుతానని చెప్తే కదా ఒంటికి అన్నీ పనులు చేస్తాయి ఏం చేస్తా ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు ఆయన కూడా అన్నీ పనులు పెడతా నేను కడుగుతానని చెప్తే దాన్ని టిఫిన్ చేసి ఏం చేస్తాము కలికాలము కలియుగం అంటే ఇదే బాగా కడుగు తెల్లగా వాన వచ్చిండే అందుకు నీళ్ళు పట్టినాను ఇంకా సరుకులన్నీ సర్దుకోవాలా ఆమెకు సర్దుతాను పిల్లలకి టిఫిన్ పెట్టించేసి ఇంకా వేడి మ్యాగీ అయిపోయింది ఏ దెబ్బలు పడతాయి నీకు పో ఇందమ్మా మమ్మీకి థ్యాంక్స్ చెప్పకూడదు శైలమ్మా అట్లా చెప్పాలి వాన వచ్చింది ఫుల్గా 2 రోజుల నుంచి వాన తగ్గింది ఈరోజు అమ్మ కోతి వచ్చేస్తుంది పరిగెత్తేసా మా రాఘుకి ఇట్లా కొడితే భలే ఇష్టం మసాజ్ అయినట్టుంటుందంట బాగుందా నీళ్ళు ఇస్తాను ఉండు ఇంకా పని అయితే లేదండి ఫ్రెండ్స్ ఇంకా రేషం అయితే లేదు అందుకనిసే ఇంకా గూడుల రేట్ ఎక్కువైపోయిందంట అందుకే ఇంకా పని తక్కువైపోయిందిలేండి మాకి టెల్ మీ తినరే ఏం జపం చేస్తున్నావా ఫ్యాన్ వేసేదా చల్లగా అవుతుంది 5 నిమిషాల్లో టైం అయిపోతుంది మా చూడు మా టైం ఎంత అయింది ఏమన్నా చేసుకోపోండా కాఫీ సర్లే కాఫీ తాగం రండి ఫ్రెండ్స్ అందరూ ఇస్తారు ఏం చూడండి
వస్తుంది పని లేదంటే లేదు చాలా ఎవరు చెప్పిన గోదారేమని సెట్ అయిపోతే అయితే అవసరమే లేదంటారు అంతే పని సెట్ అయిందంటే అయితే కొంచెం శైలు తాగేదంటాయి పాప మళ్ళీ ఏమని ఏంటో చెప్తే హాయ్ ఇంక మా ఇంటి ఆయన అయితే పోయినాడులేండి రావేంద్రని స్కూల్కి వదిలేకైతే పోయినాడు. ఇంకా నేను సరుకులు అయితే తెచ్చినాను కదా సాయంత్రము, అందుకే అన్నీ సర్దుకుందామని. రాత్రి టైం ఉండలేదు అందుకనిసే ఇంకా షాంపూలు అన్నీ తీసుకొచ్చినాను. షాంపూలు అయితే అన్నీ లేవు, అయిపోయినాయి. ఇంకా బిల్లు వచ్చేసి 1436 రూపాయలు బిల్లు. ఇంకా పేస్ట్ ఒకటి, నూనె 2, ఒట్టిమిరపకాయలు లేవు, కొబ్బరి నూనె, రసం పొడి, కారం పొడి, చింతపండు, ఆవాలు, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్, బ్యాడ్, రాళ్ళు, రెండు ప్యాకెట్, ఉద్ది బ్యాడ్, సోపులు 3, సంతూర్ 2, చికెన్ మసాలా, తెల్లవెల్లం పేస్ట్, పెసలు, బుడ్డి శనగలు, జీలకర్ర, మిరియాలు. ఇంటికి అంత అయింది, అన్నీ సర్దుకోవాలి. బొక్కిట్టు పగిలిపోయింది కొంచెము ఈడ, అందుకే ఇంకా వేసేది ఎందుకు, సరుకుల కన్నా వాడక బాగుంటుంది కదా అనేసి ఇంకా సరుకులు అయితే వేసుకుంటాను దీంట్లో. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కొన్ని కొన్ని అయిపోయినాక అయితే వాడుకుంటాను, అందుకనిసే కొద్ది కొన్ని లోపల వేసేస్తా.
మళ్ళీ అన్నీ తీయాల్సి పడుతుంది, అందుకనే ఒట్టిమిరపకాయలు కావాలా. చింతపండు బ్యాళ్ళు కారం పొడి అయిపోయింది, ఇంకొంచెం ఉంది, అది వాడేసి ఆమెకు వేసుకుంటా. ఒట్టిమిరపకాయలు ఉడిపించుకోవాలా, ఇన్ని ఉన్నాయి. ఇంకా సరుకులు అయితే అంతే. ఇంకా కొబ్బరి నూనె అయితే ఉంది, అది అయిపోయినాక పెట్టుకుంటాను. ఇంకా సోపులు అయితే ఇడ పెట్టుకుంటా, స్మెల్ వచ్చేస్తుంది సరుకుల్లో పెడితే, అందుకని. ఇంకా పేస్ట్ అయితే ఆమెకి ఎత్తుకుంటాను, అయిపోయింది పేస్టును. ఇంకా ఇదైతే టాయిలెట్లో పెట్టేది. 80 రూపాయలు ఏమో, ఇది 80 20. కోతులు సవాసం మా ఇంటికాడ, కోతులు ఎక్కువ వచ్చేస్తాయి, అందుకనే షాంపూలు ఎడిపించుకోవాలా. 4 సీట్లు అయితే తెచ్చేసినాను. ఇంకా రెండు ఇట్లు తీసి పెడితే పిల్లోళ్ళు ఎత్తుకుంటారు, అందుకే కట్ చేసి పెట్టేస్తాను. ఇంకా బ్రష్ చేయాలి, టిఫిన్ తినాలి. ఇంకా అన్నీ ఇడిపించుకున్నాను. ఒట్టిమిరపకాయలు ఒకటి ఇప్పించుకొని వేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా పేస్ట్ పెట్టుకోవాలి. ఇంకా మరమెత్త ఎత్తుకుంటాను, ఎలాంటే కొంచెం ఎండలో పెడతాను, మెత్తగా ఉన్నాయి, అందుకని కొంచెం ఎండ పెడితే బాగుంటుంది. ఎండలో కూర్చొని అయితే ఇడిపించుకుంటాను. ఇంకైతే అన్నీ సర్దేసినాను. షాంపూలు అయితే ఇంకా అవి అయితే అక్కడ పెట్టేసినాను సోపులో. ఇంకా ఒట్టిమిరపకాయలు ఇడిపించి పెట్టేస్తా. వాటర్ బాటిల్ నింపాలి, ఎన్ని ఉన్నాయి వాటర్ బాటిల్ అన్నీ నింపేస్తాను. మళ్ళీ ఇంకా ఏం ఆకలి అవుతాలే, టీ తాగితే ఆకలి వేయలేదు, మంటైన రాని ఒకేసారి తింటాం ఇద్దరును. ఇంకా ఒట్టిమిరపకాయలు అయితే ఇడిపించి కాసేపు ఎండుకేసేసినానంటే ఎండుతూ ఉంటాయి. హాయ్, కారం దోశ అయిపోయా, రెండే వేసింది, ఇంకోటి వేసేదా? హాయ్ ఫ్రెండ్స్, ఇంకా పొంగనాలు అయితే వేస్తున్నానులేండి. పిల్లోళ్ళు అయితే ఆకలి అండి, ఇంక అందుకే పొంగనాలు అయితే చేస్తాను. చాలా రోజులు అయ్యా చేసి, బాగా వస్తాయిలేండి. ఇంకా కొత్తిమీర, కరివేపాకు,
ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాను. ఇంకా చట్నీ అయితే పొద్దున్న చేసింది కదా, అదే ఉంది. ఇంకా రాఘు అయితే బయటకు పోయినాడు. మా ఆయన చూడండి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఏ డ్రామాలు చేస్తే గుద్దా అవ్వ. మా మేడం బిజీ అయినారు అంతా. ఏం చేస్తున్నారు చూడండి. ఇంకా రాఘు అయితే బయటకు పోయినాడులేండి. బజ్జీలు తెప్పించాను. వాన పడుతుంది, కొంచెం చల్లగా ఉంటుంది కదా, అందుకు కొంచెం వేడివేడిగా ఉంటాయని ఇంకా బజ్జీలు అయితే తెచ్చేకపోయినాడు రాఘు. నువ్వు రాసేది నేను ఎవరిది? నాదొక్కటి లేదు, అన్నీ రాసి పెట్టేసా. పిఎస్ కూడా అది అరుణానికి ఇచ్చిన. టీచర్ ఇంకా చెన్నై కప్లా ఆయన టీచర్ వాడమంతా పెడతాను. అది కవర్ కవర్